ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కార్యదర్శుల కమిటీ ప్రభుత్వానికి సోమవారం తన సిఫార్సులతో కూడిన నివేదిక సమర్పించింది. 11వ వేతన సవరణ కమిషన్ ఏం సిఫార్సు చేసింది, సిఎస్ కమిటీ ఆధ్వర్యంలోని కమిటీ వేటిని అంగీకరించింది, అలాగే వేటిని సిఫార్సు చేసింది, ఇందులో ఏ మార్పులు చేసిందో ఆ వివరాలు ఒకసారి వీడియో ద్వారా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా పే స్కేళ్ళు. వేతన సవరణ కమిషన్ సిఫార్సులు పే స్కేల్కు సంబంధించి ఇలా ఉన్నాయి. ముందుగా మాస్టర్ స్కేల్ను కొనసాగించాలి అని, అలాగే ఇందులో 32 గ్రేడ్లు 83 స్టేజ్ల్లో ఈ మాస్టర్ స్కేల్ ఉంటుంది. ఇంతకుముందు 83 స్టేజ్లు ఉండేవి, ఇప్పుడు 83కు పెంపు చేయడం జరిగింది. మాస్టర్ స్కేల్ తొలి స్టేజ్ల్లో ఏటా 3% ఇంక్రిమెంటు, అలాగే చివరి స్టేజ్లో అయితే 2.34% ఇంక్రిమెంట్ పెంపు ఉంటుంది. మాస్టర్ స్కేల్లో ఇంక్రిమెంట్ పెంపు దశల వారీగా తొలి 3 ఏళ్లలో 72 స్టేజ్ వరకు ఉంటుంది. 4వ సంవత్సరం 73 నుంచి 80 స్టేజ్ వరకు, ఆ తర్వాత మిగిలిన స్టేజ్ల్లో పెరుగుదల ఉంటుంది. కొత్త పే స్కేల్లో 7/1/2018 నాటికి అనగా జూలై 1, 2018 నాటికి 100% కరువు భత్యం కలిపి కొత్త మూల వేతనం నిర్ధారిస్తారు. దానిపై ఫిట్మెంట్ అనేది లెక్కించడం జరుగుతుంది. అయితే ఇందులో కనీస వేతనం నెలకు 20,000 రూపాయలు, మాస్టర్ స్కేల్లో గరిష్ట వేతనం నెలకు 1,79,000 రూపాయలుగా లెక్క కట్టారు. పే స్కేల్ స్తబ్దత అనగా స్టాగ్నేషన్ ఏర్పడ్డ పరిస్థితుల్లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ల వరకు ఇచ్చేందుకు సిఫార్సు చేయడం జరిగింది. అలాగే మాస్టర్ స్కేల్ 83 స్టేజీలకు ఆమోదం, అలాగే ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాలకు పెంపుకు ఆమోదం తెలిపింది. గరిష్ట వేతనాల సిఫార్సులు సహేతుకంగా ఉన్నాయి. అలాగే పై అన్నిటికీ సిఎఫ్స్ కమిటీ ఆమోదం చేయడం జరిగింది. అలాగే ఫిట్మెంట్కి సంబంధించిన ఈ కమిటీ సిఫార్సులు ఎలా ఉన్నాయో చూద్దాం. మూల వేతనంపై 27% ఫిట్మెంట్కు సిఫార్సు చేయడం జరిగింది. నిజానికి ఐఎల్సి ప్రమాణాల ప్రకారం కమిటీ లెక్క కడితే 23% ఫిట్మెంట్ లెక్క తేలింది. అయితే ఇప్పటికే ప్రభుత్వం 27% ఇస్తున్నందున పిఆర్సీ కమిటీ అంతే మొత్తానికి సిఫార్సు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొంతకాలంగా ప్రభుత్వాలు ఇచ్చిన ఫిట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. గత 10 ఏళ్లలో 82% ఫిట్మెంట్ పొందారు అని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 14.29% పొందారని లెక్క కట్టడం జరిగింది. తెలంగాణ వేతన సవరణ కమిషన్ 7.5 ఫిట్మెంట్ సిఫార్సు చేయగా, ఆంధ్రప్రదేశ్ వేతన సవరణ కమిషన్ 27% సిఫార్సు చేసిన విషయాన్ని గమనించండి అంటోంది. అన్ని విషయాలు అధ్యయనం చేశాక కేంద్ర వేతన సవరణ కమిషన్ సిఫార్సు చేసిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 14.2% ఫిట్మెంట్ సిఫార్సు చేస్తున్నాము అని ఈ కమిటీలో ఉంది. కొత్త పే స్కేలు ఎలా ఉన్నాయి, ఎప్పటి నుంచి వర్తింపు చేస్తారు అనేది చూద్దాం. కొత్త పే స్కేళ్లు జూలై 1, 2018 నుంచి అమల్లోకి వస్తాయని, నగదు ప్రయోజనం ఎప్పటి నుంచి ఇవ్వాలి అనేది ప్రభుత్వ ఆర్థిక వనరులు డిమాండ్లను అనుసరించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని సిఫార్సు చేయడం జరిగింది. 2021 కొత్త పే స్కేలు వేతన సవరణ కమిషన్ సిఫార్సు చేసిన తరహాలోనే జూలై 1, 2018 నుంచి అమలు చేయవచ్చు. అయితే ప్రజా రవాణా వ్యవస్థ ఉద్యోగులకైతే మాత్రం 2020 జనవరి 1 నుంచి అమలు చేయాలి అని, నగదు ప్రయోజనం అయితే 2022 అక్టోబర్ నుంచి ఇవ్వాలి అని, అంటే ఆ ఏడాది నవంబర్లో జీతాలతో చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. నగదు ప్రయోజనం ఇచ్చే వరకు మధ్యంతర భృతి ఇస్తున్నందున బకాయిలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం ఉండబోదు అని స్పష్టం చేశారు. అలాగే డిఏకి సంబంధించి కరువు భత్యానికి సంబంధించి కమిటీ సిఫార్సులు ఎలా ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదికి 2 సార్లు అంటే జనవరి, జూలై ఇస్తున్నట్లే కరువు భత్యం కొనసాగించాలి అని, కేంద్ర ధరల ప్రకారం కరువు భత్యం జనవరి 1, 2016 నుంచి స్కేళ్లతో కలిసిపోయింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం జూలై 1, 2018 నుంచి స్కేలులో కలుస్తుంది. ఇందువల్ల కేంద్రం 1% డిఏ ప్రకటిస్తే రాష్ట్రం 0.91% డిఏను జనవరి 1, 2019 నుంచి మంజూరు చేయాలని సిఫార్సు చేస్తున్నామని చెప్పడం జరిగింది. అలాగే కరువు భత్యంపై వేతన సవరణ కమిటీ సిఫార్సులు ఆమోదిస్తున్నాము అని అందులో ఉంది. అలాగే హెచ్ఆర్ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. అంటే ఇంటి అద్దె భత్యంకి సంబంధించిన కమిటీ సిఫార్సులు ఎలా ఉన్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకైతే మూల వేతనంపై 30% ఇంటి అద్దె భత్యం నెలకు గరిష్టంగా 26,000కు మించకుండా ఇవ్వాలి అని,
10 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంపై 22%, గరిష్టంగా నెలకు 22,500 ఇవ్వాలి అని, 2 లక్షల నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో మూల వేతనంపై 20%, గరిష్టంగా నెలకు 20,000 రూపాయలు ఇవ్వాలి అని, 50,000 పైబడి 2 లక్షల జనాభా వరకు ఉన్న పట్టణాల్లో అయితే మూల వేతనంపై 14.5%, గరిష్టంగా 20,000కు మించకుండా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. మిగిలిన ఉద్యోగులు అందరికీ మూల వేతనంపై 12%, గరిష్టంగా నెలకు 17,000కు మించకుండా ఇవ్వాలి అని సిఫార్సు చేయడం జరిగింది. ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగులకు మూల వేతనంపై 8% అద్దె భత్యం కొనసాగింపు చేయాలి. గరిష్టం 2,000, గరిష్టం 2,000 నుంచి 2,600 వరకు కూడా పెంపు చేయడం జరిగింది. కేంద్ర వేతన సవరణ సంఘం ఈ విషయంలో అధ్యయనం చేసి కొన్ని సిఫారసులు చేసింది. వాటి ఆధారంగానే ఇంటి అద్దె భత్యం ఉండాలని ఈ సిఫార్సులు అనేవి ఇక్కడ ఉన్నాయి. 5 లక్షల వరకు జనాభా ఉన్న చోట మూల వేతనంపై 8% అని, అలాగే 5 నుంచి 50 లక్షలు 5 నుంచి 50 లక్షల వరకు జనాభా ఉన్న నగరాల్లో అయితే మూల వేతనంపై 16% అని, 50 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల్లో అయితే మూల వేతనంపై 24% అని, అలాగే రాష్ట్ర విభజనతో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులు ఇస్తున్న 30% అద్దె భత్యం ఇక కొనసాగించక్కర్లేదు అని సిఫార్సు చేయడం జరిగింది. అద్దె భత్యం తగ్గింపుతో మొత్తం వేతనం తగ్గుతూ ఉంటే నగదు ప్రయోజనం ఇచ్చే నాటి నుంచి ఆ మొత్తం తగ్గకుండా రక్షణ కల్పించాలి అని, ఆ తేడాను పర్సనల్ పేగా చెల్లించాలి అని చెప్పడం జరిగింది. అలాగే సిటీ కంపెన్సేటరీ అలవెన్స్ CCA, ఆంధ్రప్రదేశ్లో ఈ భత్యం చెల్లించేందుకు 2 స్లాబులు సిఫార్సు చేస్తున్నాము అని, అలాగే విశాఖపట్నం, విజయవాడ నగరాలకు 1 స్లాబు 400 నుంచి 1,000 రూపాయలు, రాష్ట్రంలో మరో 12 కార్పొరేషన్ల ఉద్యోగులకు 400 నుంచి 750 రూపాయలు సిఫార్సు చేస్తున్నామని చెప్పడం జరిగింది. నగరాల్లో చిన్న పట్టణాల కన్నా అనేక విధాలుగా చక్కని వసతులు ఉన్నాయని భావిస్తున్నామని, ఇప్పటికే కేంద్ర వేతన సవరణ సంఘం ఈ పరిహార భత్యం అవసరం లేదని పేర్కొంది. అదే విధానంలో ఆంధ్రప్రదేశ్ కూడా CCA అవసరం లేదని భావిస్తున్నామని ఈ కమిటీ సిఫార్సు చేయడం జరుగుతుంది. అలాగే అడ్వాన్స్ ఇంక్రిమెంట్లకు సంబంధించి ఉన్నత విద్యార్హతలు సముపార్జించిన ఉద్యోగులకు సాధారణ పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వకూడదు అని సిఫార్సు చేయడం జరిగింది. అలాగే మనకు రుణాలు అడ్వాన్స్కి సంబంధించి అయితే రుణాలు విషయానికి వచ్చినట్లయితే భవన నిర్మాణ లేదా వ్యక్తిగత వాహన కొనుగోలు అవసరమైన రుణాలు ఆర్థిక సంస్థలతో మాట్లాడి ప్రభుత్వం ఇప్పించాలి అని, ప్రతి నెల ఉద్యోగుల వేతనం నుంచి వాయిదాల చెల్లింపు ప్రక్రియ జరగాలి అని, అలాగే అలాంటి రుణాలపై 2.5% వరకు ప్రభుత్వం బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ ఇవ్వవచ్చు అని పేర్కొనడం జరిగింది. అడ్వాన్సుల విషయానికి వచ్చినట్లయితే సవరించిన అర్హతల్ని అనుసరించి రెపో రేటుకి అనుసంధానిత ఫ్లోటింగ్ వడ్డీ రేటుకు అనుగుణంగా ఉండాలి అని, కంప్యూటర్ కొనుగోలుకి ఇచ్చే అడ్వాన్స్ని ఒక ఉద్యోగి సర్వీసు కాలంలో 3 సార్లు ఇవ్వాలి, ఒకదానికి మరోదానికి మధ్య కనీసం 7 ఏళ్ల వ్యవధి ఉండాలి అని, అలాగే ఒకసారి తీసుకున్న అడ్వాన్స్ని తిరిగి చెల్లించాకే 2వ అడ్వాన్స్ ఇవ్వాలి అని పేర్కొనడం జరిగింది. ఆర్థిక సంస్థలతో మాట్లాడి తక్కువ వడ్డీ రేట్లకు ఉద్యోగులకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం చూడాలి అని, ఆర్థిక సంస్థలతో ఒక అంగీకారం కుదిరే వరకు ప్రభుత్వం ఉన్న విధానాన్ని కొనసాగించాలని చెప్పడం జరిగింది. సెలవు ప్రయోజనాల విషయానికి వచ్చినట్లయితే మహిళా టీచర్లతో సమానంగా నాన్ టీచింగ్ విభాగంలోని మహిళా ఉద్యోగులకు కూడా అదనంగా 5 క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలి అని పేర్కొనడం జరిగింది. 2 కంటే తక్కువ పిల్లలున్న మహిళా ఉద్యోగులు ఏడాదిలోపు వయసున్న శిశువును దత్తత తీసుకుంటే వారి ఆలనా పాలన చూసేందుకు 180 రోజుల పాటు సెలవు ఇవ్వాలని, వివాహం కాని, భార్య చనిపోయినా, విడాకులు తీసుకున్న పురుష ఉద్యోగులు పిల్లల్ని దత్తత తీసుకుంటే 6 నెలలలోపు 15 రోజుల సెలవు వినియోగించుకోవచ్చు అని పేర్కొనడం జరిగింది. అలాగే చైల్డ్ కేర్ సెలవులు 180 రోజులకు పొడిగించాలి అని, 3 దఫాలుగా ఆ సెలవులు ఇవ్వాలి. ఒంటరిగా ఉంటున్న పురుషులు శిశు సంరక్షణ బాధ్యత నిర్వహించాల్సి వస్తే వారికి కూడా ఈ సెలవు వర్తింపచేయాలి అని పేర్కొనడం జరిగింది. అలాగే దివ్యాంగులైన ఉద్యోగులకైతే ఆర్థోపెడిక్ ఛాలెంజ్డ్ ఉద్యోగులు కృత్రిమ అవయవాలు మార్చుకునేందుకు 7 రోజులు ప్రత్యేక క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని, హెర్కిస్ వార్డులో పనిచేసే నర్సింగ్ స్టాఫ్కి దీనికి వర్తింప చేయాలని పేర్కొనడం జరిగింది. కొన్ని ప్రత్యేకమైన వ్యాధులకు చికిత్స కోసం ఎక్స్ట్రాఆర్డినరీ లీవ్ పొందిన ఉద్యోగులకు సవరించిన ఎక్స్ గ్రేషియా అలవెన్స్ చెల్లించాలి అని మనకు చెప్పడం జరిగింది. 10 వైద్యపరమైన ప్రయోజనాలు ఇక్కడ మనకు ఉన్నాయి. అవి ఏమిటి అంటే EHS పథకాన్ని ఆర్థికంగా సుస్థిరపరిచేందుకు ఉద్యోగుల కంట్రిబ్యూషన్ దశల వారీగా పెంచాలి అని, అదే స్థాయిలో ప్రభుత్వ కంట్రిబ్యూషన్ కూడా పెరగాలి అని చెప్పడం జరిగింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి అదనపు నిధులు విడుదల చేయడం ద్వారా నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు త్వరగా చెల్లించాలి అని, పెన్షనర్లకు వారి భార్య లేదా భర్తకు వార్షిక ఆరోగ్య పరీక్షల సదుపాయాన్ని వర్తింప చేయాలి అని,
హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఎంపానల్ జాబితాలో ఉన్న ఆసుపత్రులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చర్చలు జరపాలి అని, ఆ ఆసుపత్రుల్లోనూ ఈహెచ్ఎస్ పథకం కింద వైద్యం అందించాలా చూడాలని సిఫార్సు చేయడం జరిగింది. సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రతి నెల ఇచ్చే మెడికల్ అలవెన్స్ను 500 రూపాయలకు పెంచడం జరిగింది. ప్రత్యేక చెల్లింపులు ఎలా ఉన్నాయి, స్పెషల్ పేస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతం ప్రత్యేక చెల్లింపులు జరుపుతున్న కేటగిరీల ఉద్యోగులకు దాన్ని సముచిత స్థాయికి పెంచొచ్చు, అదే సమయంలో కొన్ని కేటగిరీల ఉద్యోగులకు దాన్ని తొలగించవచ్చని కూడా సిఫార్సు చేయడం జరిగింది. అలాగే దీనిపై పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వ సీనియర్ కార్యదర్శులు, మానవ వనరుల విభాగ నిపుణులతో కమిటీని నియమించాలి అని, కమిటీ సిఫార్సులు వచ్చేంత వరకు ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగించాలని సిఫార్సు చేయడం జరిగింది. అలాగే ఇతర అలవెన్స్లు ఎలా ఉన్నాయో చూద్దాం. పెట్రోల్ వాహనాలకు కిలోమీటర్కు 15 రూపాయల 50 పైసలు, డీజిల్ వాహనాలు కిలోమీటర్కు 11 రూపాయల 50 పైసలు, మోటార్ సైకిళ్ళకైతే 6 రూపాయల 40 పైసలు మైలేజ్ అలవెన్స్ను పెంచాలి అని, డైలీ అలవెన్స్ లాడ్జింగ్ ఛార్జీలను 33% పెంచాలి అని, రాష్ట్రం లోపల డైలీ అలవెన్స్ను రోజుకు 300 నుంచి 600కు గాను రాష్ట్రం వెలుపల టూర్కి వెళితే రోజుకు 400 నుంచి 800 రూపాయలు నిర్ణయించాలని పేర్కొనడం జరిగింది. లాడ్జింగ్ ఛార్జీల చెల్లింపులకు సంబంధించి రాష్ట్రం లోపల వెలుపల ఉన్న ప్రాంతాన్ని కేటగిరీల వారీగా తాజాగా వర్గీకరించాలి. లాడ్జింగ్ ఛార్జీలను అయితే 300 నుంచి 1700 వరకు నిర్ణయించాలి అని పేర్కొనడం జరిగింది. కోర్టు మాస్టర్లకు, హైకోర్టు న్యాయమూర్తులకు, అలాగే ఏటీ న్యాయమూర్తుల వ్యక్తిగత కార్యదర్శులు కన్వీనియన్స్ ఛార్జీలు నెలకు గరిష్టంగా 5,000కు పెంచాలి అని సిఫార్సు చేయడం జరిగింది. ప్రస్తుతం నెలకు 1,200 రూపాయలు ఉన్న ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ను FTA 1,700 రూపాయలకి పెంచాలి అని పశు సంవర్ధక, సహకార, పట్టు పరిశ్రమ, పాఠశాల విద్య, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖల్లో ఇంజనీరింగ్ తదితర విభాగాల ఉద్యోగుల్ని FTA పరిధిలోకి తీసుకురావాలి అని సిఫార్సు చేయడం జరిగింది. ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ని ఒక్కో సంతానానికి సంవత్సరానికి గరిష్టంగా 2,500 రూపాయలు పెంచాలి అని, గరిష్టంగా 2 పిల్లలకు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపచేయాలని పేర్కొనడం జరిగింది. మరణించిన ఉద్యోగులకు మట్టి ఖర్చుల్ని 20,000కు పెంచాలి అని సిఫార్సు చేయడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇతర ప్రత్యేక అలవెన్స్ ప్రస్తుతం అయితే 500 నుంచి 1,275 రూపాయల మధ్య ఉంది. దీన్ని కనిష్టంగా 700 నుంచి గరిష్టంగా 1,800 రూపాయలకు పెంచాలి అని సిఫార్సు చేయడం జరిగింది. యూనిఫామ్ అలవెన్స్, యూనిఫామ్ నిర్వహణ అలవెన్స్, స్టిచ్చింగ్ ఛార్జీలను బాగా పెంచాలి అని సిఫార్సు చేయడం జరిగింది. అలాగే రిస్క్ అలవెన్స్ పరిధిలోకి పశు సంవర్ధక, అలాగే అటవీ శాఖల వంటి విభాగాలను తీసుకురావాలని సిఫార్సు చేయడం జరిగింది. పెరిగిన ధరలకు అనుగుణంగా రేషన్ అలవెన్స్ను పెంచాలి. ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీస్, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగులను దీని పరిధిలోకి తీసుకురావాలని సిఫార్సు చేయడం జరిగింది. వైద్య సంబంధిత విభాగాల్లోనైతే వివిధ కేటగిరీల ఉద్యోగులకు అత్యవసర ఆరోగ్య సంరక్షణ అలవెన్స్, పీజీ, డిగ్రీ, డిప్లొమా అలవెన్స్, నాన్ ప్రైవేట్ ప్రాక్టీస్ అలవెన్స్, గిరిజన, గ్రామీణ ప్రాంతాల అలవెన్స్లను పెంచాలి అని సిఫార్సు చేయడం జరిగింది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఢిల్లీ అలవెన్స్, స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్ను వారి మూల వేతనంలో 15% గరిష్టంగా నెలకు 5,000కు పెంచాలి అని సిఫార్సు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ భవన్లో పనిచేసే డ్రైవర్లకు స్పెషల్ గ్రాట్యుటీ అలవెన్స్ని గంటకు 30 రూపాయలకి పెంచాలి. నెలకు గరిష్టంగా 100 గంటలకు దీన్ని వర్తింపచేయాలి. దివ్యాంగులైన ఉద్యోగులకు కన్వీనియన్స్ అలవెన్స్ను మూల వేతనంలో 10%, అలాగే గరిష్టంగా నెలకు 2,000 రూపాయలకు పెంచాలి అని అలాగే మనకు ఈ కమిటీ చెప్పడం జరిగింది. వర్క్ ఛార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉంది, పిఆర్ సిఫార్సులు ఎలా ఉన్నాయో చూద్దాం. వర్క్ ఛార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి వేతన స్కేళ్లను, ఉద్యోగాల్లోకి ప్రవేశించే సమయంలో ఉండాల్సిన అర్హతలు, సర్వీస్ నిబంధనల్ని దృష్టిలో ఉంచుకుని హేతుబద్ధీకరించాలి అని సిఫార్సు చేయడం జరిగింది. పూర్తి కాలపు కంటింజెంట్ ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు విషయానికి వచ్చినట్లయితే వీరికి నెలకు 20,000 రూపాయలు పారితోషికం ప్రతిపాదించిన సవరించిన వేతన స్కేళ్ల ప్రకారం చిట్ట చివరి గ్రేడ్ ఉద్యోగికి వచ్చే నెల వేతనం చెల్లించాలి అని, దానితో పాటు పూర్తి కాలపు కంటింజెంట్, డైలీ వేజ్, కన్సాలిడేటెడ్ పే, అలాగే NMR ఉద్యోగులకు DA చెల్లించాలి అని, వారు ప్రస్తుతం 2015 సవరించిన వేతన స్కేళ్ల ప్రకారం నెలకు 13,000 పారితోషికం DA పొందుతున్నారు. ఒప్పంద ఉద్యోగులకైతే ఇప్పుడు సవరించిన వేతన స్కేల్ అనుసరించి వేతనం నిర్ణయించాలి అని, ప్రభుత్వంలోని రెగ్యులర్ ఉద్యోగాల్లో వారితో సమానమైన కేటగిరీ ఉద్యోగులతో సమానంగా కనీస వేతన స్కేలును అమలు చేయాలని సిఫార్సు చేయడం జరిగింది. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన వేతన స్కేలును ఎప్పటి నుంచి అమలు చేస్తే అప్పటి నుంచే వీరికి అమలు చేయాలి అని సిఫార్సు చేయడం జరిగింది. అలాగే హోంగార్డులు వారి యొక్క PRC సిఫార్సులు ఎలా ఉన్నాయి.
పోలీస్ కానిస్టేబుళ్లకు ఈ నివేదికలో సిఫార్సు చేసిన సవరించిన వేతన స్కేలుకు అనుగుణంగా వారికి చెల్లించే కనీస వేతనంలో 30 వంతుల్లో 1 వంతుని హోంగార్డులకు రోజువారీ అలవెన్స్గా చెల్లించాలి అని, దానితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్టే వారికి డియర్నెస్ అలవెన్స్ చెల్లించాలి అని నిర్ణయించడం జరిగింది. హోంగార్డులు రోజువారీ విధులు నిర్వర్తించే చోటు నుంచి 8 కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లి బందోబస్తు డ్యూటీ నిర్వహించాల్సి వచ్చినప్పుడు పోలీస్ కానిస్టేబుల్తో సమానంగా వారికి కూడా టీఏడిఏలు ఇవ్వాలి అని సిఫార్సు చేయడం జరిగింది. హోంగార్డుల వేతనం నిర్ణయించడం 11వ పీఆర్సీ పరిశీలన అంశాల్లో లేదు. తన పరిధిలోని లేని అంశమైన దానిపై పీఆర్సీ సిఫార్సులు చేసింది. ఇక్కడ హోంగార్డులకు 2018లో రోజువారీ భత్యం 400 ఉండగా దాన్ని ప్రస్తుతం 710 రూపాయలకి పెంచారు. అంటే గడిచిన 2-3 ఏళ్లలో 77.5% పెరిగినట్టు. కాబట్టి హోంగార్డులకు రోజువారీ డ్యూటీ అలవెన్స్ని పెంచాల్సిన అవసరం లేదు, పీఆర్సీ సిఫార్సుని ఆమోదించాల్సిన అవసరం కూడా లేదని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఏఏఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ప్రస్తుతం అమల్లో ఉన్న ఏఏఎస్ను కొన్ని సవరణలతో కొనసాగించవచ్చు అని, అయితే అందులో ప్రధానంగా ప్రస్తుతం ఒకే పోస్టులో 24 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని అర్హులుగా పరిగణిస్తూ ఎస్పీపీ స్కేల్ 2, ఎస్ఏపీపీ స్కేల్ 2 పోస్టుల్ని ఇకపై ఎస్పీపీ 2A, ఎస్ఏపీపీ స్కేల్ 2Aగా మార్చవచ్చని చెప్పడం జరిగింది. ఎవరైనా ఉద్యోగి ఒకే పోస్టులో 30 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకుంటే వారికి మనకు ఎస్పీపీ స్కేల్ 2A లేదా ఎస్ఏపీపీ స్కేల్ 2Aలో 1 ఇంక్రిమెంట్ను మంజూరు చేయవచ్చు అని, అలాంటి సందర్భాల్లో ఆ పోస్టుల్ని స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ 2B లేదా స్పెషల్ అడ్హక్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ 2Bగా వ్యవహరించవచ్చని సిఫార్సు చేయడం జరిగింది. ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ మెరిట్ స్కీమ్ను 25వ గ్రేడ్ వరకు కొనసాగించవచ్చని సిఫార్సు చేయడం జరిగింది. అలాగే మానవ వనరుల కల్పన ఎలా ఉంది అంటే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ అవసరాలకు తగ్గట్టుగా మానవ వనరుల కల్పన చేయాలి అని, ప్రతి ప్రభుత్వ విభాగం ఒక నియామక ప్రణాళికను రూపొందించుకోవాలి, దాన్ని ప్రతి సంవత్సరం అప్డేట్ చేయాలి. ఉద్యోగులు అధికారులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఖాళీలు, భవిష్యత్తులో రాబోయే ఖాళీలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఏపీపీఎస్సీ డిఎస్సి ద్వారా కానీ ఒప్పంద ప్రాతిపదికన కానీ ఆ పోస్టుల్ని భర్తీ చేయాలి అని, అలాగే భవిష్యత్తులో ఒప్పంద ఉద్యోగుల్ని తాత్కాలిక పోస్టుల్లో మాత్రమే నియమించాలి అని, శాశ్వత ఉద్యోగులు నిర్వర్తించాల్సిన పోస్టుల్లో వారిని నియమించకూడదు. అలాగే అన్ని అర్హతలు ఉండి పారదర్శక నియామక ప్రక్రియ ద్వారా నియమితులైన ఒప్పంద ఉద్యోగుల్ని పర్మనెంట్ పోస్టులు ఖాళీ అయినప్పుడు రెగ్యులర్ చేయవచ్చని సిఫార్సు చేయడం జరిగింది. అలాగే క్లీనింగ్, మెయింటెనెన్స్, సెక్యూరిటీ బిల్ కలెక్షన్, రిసెప్షన్ డెస్క్ల నిర్వహణ, వాహనాల సరఫరా, డ్రైవర్లు వంటి పోస్టుల్లో మాత్రమే పొరుగు సేవల ఉద్యోగుల్ని నియమించాలి అని, ఈ సర్వీసుల్ని టెండరింగ్ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించవచ్చు లేదా భవిష్యత్తులో ఏ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగిని ప్రభుత్వం నేరుగా నియమించుకోకూడదు అని సిఫార్సు చేయడం జరిగింది. విభాగాల వారీగా ఉద్యోగులకు హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలి, దీనికి అవసరమైన నిధులు కేటాయించాలి అని సిఫార్సు చేయడం జరిగింది. అన్ని విభాగాల సర్వీస్ నిబంధనల్ని సంబంధిత విభాగాధిపతులతో సంప్రదించిన మీదట సమీక్షించేందుకు సాధారణ పరిపాలన విభాగం ఒక కమిటీని నియమించాలి అని, కెరీర్ ప్లానింగ్కు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని సిఫార్సు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ స్టాఫ్కి సియూసి కనెక్టివిటీతో మొబైల్ ఫోన్లు సరఫరా చేయాలి అని, మరిన్ని గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసులను మీ సేవ పరిధిలోకి తేవాలి అని, మానవ వనరులకు సంబంధించి పీఆర్సీ సిఫార్సులను పరిశీలించి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ ఉద్యోగుల్ని తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే మాస్టర్ స్కేల్స్ పింఛను ఎంచుకునే అవకాశం కల్పించాలని సిఫార్సు చేయడం అయితే జరిగింది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి మనకు పీఆర్సీ కమిషన్ 2021 రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రధాన